సభాధ్యక్షులు ప్రశాంత్ గారు, ఈనాటి కార్యక్రమం ముఖ్యపల్లి ఉదయకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైన బెల్లంపల్లి పెద్దలందరికీ, విద్యార్థులందరికీ విజ్ఞాన అభినందనలు. ఈ కార్యక్రమంలో నేను అనుకోని అతిథిని. వాస్తవంగా నేను ఈ నెల అంతా కూడా సైన్స్ మాసోత్సవ సంబరాలుగా మా విజ్ఞాన దర్శిని సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతూ నిన్న కాగజ్ నగర్ ప్రాంతానికి రావడం జరిగింది. కాగజ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించాం. ఆ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్లో ట్రైబల్ స్టూడెంట్స్కి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే పక్కనే ఆ కాగజ్ నగర్ సిర్పూర్ మండలంలోని ఒక మారుమూల అడవి ప్రాంతాల్లో ఉండే కొలాంగూడకి రాత్రి రహదారి కూడా లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజల కోసం కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. ఎందుకంటే 21వ శతాబ్దంలో అత్యంత ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం అనుకున్న తరుణంలో మూఢనమ్మకాలతో అసలే అడవుల్లో ఉంటున్న వాళ్ళు ఇండ్లు వదిలిపెట్టిపోయి అడవులు ఇంకా దూరంగా గుడిసెల్లో బతుకుతున్న పరిస్థితి. ఆ మూఢనమ్మకాలతో అక్కడ ఉన్న అంత వెనకబడతానంత అక్కడ ఉన్నారు కాబట్టి రాత్రి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మళ్ళీ ఉదయం ఇక్కడికి ప్రశాంత్ నన్ను ఒక 4 రోజుల ముందు చూసి, సార్ మీరు కాగజ్ నగర్ వస్తున్నారంట, మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, మీరు వస్తే బాగుంటుంది, సైన్స్ డే రోజు మేము ఇది చేస్తున్నాం అంటే వచ్చాను. ఇంతకుముందు మన సుదర్శన్ గారు చెప్పినట్టు నేషనల్ సైన్స్ డే రోజు చాలా మందికి అనిపిస్తుంది, నేషనల్ సైన్స్ డే అంటే సైంటిస్టుల విగ్రహాలు పెట్టాలి కదా, ఇక్కడేంది సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్, పెరియార్ విగ్రహాలు పెట్టి సైన్స్ డే సెలబ్రేషన్స్ అంటారు. మొన్న కరోనా వచ్చినప్పుడు మీ అందరికీ ఒక అనుభవం ఉంది. కరోనాలో ఈ భూమి మీద ఉండే గుళ్ళన్నీ మూతబడ్డాయి, చర్చిలన్నీ మూతబడ్డాయి, మసీదులన్నీ మూతబడ్డాయి. అవునా కాదా? మూతబడ్డాయా లేవా? కానీ కరోనా టైంలో ప్రజల ప్రాణాలని కాపాడింది ఎవరు? హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్న సైంటిస్టులు, ఆ హాస్పిటల్లో పనిచేసిన కాంపౌండర్లు, నర్సులే కాదు, ఆ హాస్పిటల్ని క్లీన్ చేసిన క్లీనింగ్ స్టాఫ్. మనందరము మాస్కులు తీసి భయపడుకుంటూ అంత దూరంలో వేస్తే ఆ మాస్కుల్ని మొత్తం మన ఊరంతా అపరిశుభ్రంగా తయారై లేనిపోని ఇంకా కొత్త రోగాలు వచ్చే పరిస్థితుల్లో ఆ గ్రామాలన్నిటినీ శుభ్రం చేసిన మన పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు. సైన్స్ అంటే వైజ్ఞానిక దృక్పథం అంటే మొత్తం సమాజం అంతా గడగడలాడుతున్నప్పుడు భయపడుకుంటూ ఇంట్లో పడుకోవడం కాదు. ఆ గడగడలాడే మానవాళి యొక్క ప్రాణాలు కాపాడడానికి, వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి మనం కదిలి పని చేయాలి అనే స్ఫూర్తిని ఈ దేశానికి అందించింది ఎవరు తెలుసా నీకు? పూనా నగరం మొత్తం ప్లేగుతో గడగడలాడుతున్న తరుణంలో ఆ పూనా నగరంలో ఉండే ప్రజలకి వైద్య సౌకర్యాలు అందించడానికి ఎవరు ముందు రాని తరుణంలో ఆ ప్రజలు కూడా అక్కడ ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో తను పెంచుకున్న కొడుకుని డాక్టర్ చదివించిన సావిత్రిబాయి పూలే యశ్వంత్తో అక్కడ హాస్పిటల్ తెరిపించి వాళ్ళకి చికిత్స అందజేయడమే కాదు, ఆ నర్సింగ్ సేవలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే ఇల్లు తిరిగి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఆ ప్లేగు వ్యాధికి తను మరణించింది, తన కొడుకు యశ్వంత్ భాయ్ మరణించారు. తమ ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే ప్రజల ప్రాణాన్ని కాపాడాలి అనే ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని అందించారు. కాబట్టే ఆ మహనీయుల విగ్రహాలని మనం ఈ సైన్స్ డే రోజు ఆవిష్కరించుకుంటున్నాం. మిత్రమా, సైన్స్ అంటే కేవలం ల్యాబొరేటరీలో తయారయ్యేది కాదు. సైన్స్ అంటే కేవలం టెక్స్ట్ బుక్లో, క్లాస్ రూముల్లో టెక్స్ట్ బుక్లో బోధించేది కాదు. సైన్స్ అంటే కేవలం మార్కుల కోసం ఒక టీచర్ చెప్పిన క్వశ్చన్ ని, ఆ టీచర్ చెప్పిన ఆన్సర్ ని రాసుకొని బైహార్ట్ చేసి క్వశ్చన్ ఆన్సర్ ఆ ఎగ్జామ్ లో అడిగితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి ఇక అయిపోయింది, నాకు 99 అవుట్ ఆఫ్ 100 వస్తాయంటే అది సైన్స్ కాదు. ఈరోజు దేశంలో సైన్స్ ఎట్లా అయిపోయింది అంటే, సైన్స్ ఎట్ట నేర్పాలి అనేది మనకి సావిత్రిబాయి పూలేలు, అంబేద్కర్లు నేర్పే పరిస్థితి కాదు. ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారంటే చైనా స్కూల్స్ అంట, చైతన్య నారాయణ స్కూల్స్. 10th అయిపోగానే ఆడ చేర్పిస్తావా నీ కొడుకుని బిడ్డని? చైతన్య నారాయణలో చేర్పియాలి. ఎందుకంటే ఆడ చేర్పిస్తే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఏమవుతాడు?
అక్కడ పోతే ఏమో వృద్ధులు, తాత గారి బామ్మ గారి భావాలకి దాసులు, నేటి నిజం చూడని కీటక సన్యాసులు అన్నాడు. ఈనాటి పాలకులు ఈ విద్యా విధానాన్ని ఇలా తయారు చేసి మన యువతరాన్ని మొత్తం నేటి నిజం చూడలేని కీటక సన్యాసులాగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఐఐటిలో చదువుకున్న ఆయన ఆ సైన్స్ ని ఫేస్ చేయలేక, సైన్స్ లో ఎదురయ్యే అంశాలని తట్టుకోలేక, ఆ సైన్స్ ని అర్థం చేసుకోలేక బట్టలు ఇప్పేసి కుంభమేళాలా తిరుగుతా ఉంటే మీడియాలు అన్ని ఇట్లా చూపెడతా ఉన్నాయి. మనం అలాంటి వాళ్ళు తయారు కావాలా, వైజ్ఞానిక మానవులుగా ఎదగాలను, సావిత్రిబాయి పూలే లాగా, ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఓ మహాత్మా పూలే లాగా, లేదా ఓ ఐన్స్టీన్ లాగా, ఓ సివి రామన్ లాగా తయారు చేయాలి మన పిల్లలు అనేది. పక్షులు తప్ప ప్రతి వస్తువు కిందే పడతా ఉంది కానీ పైకి పోవట్లేదు. న్యూటన్ కు మాత్రమే అందులో ప్రత్యేకత ఎందుకు కనపడింది? న్యూటన్ మాత్రమే ఒక ప్రశ్న ఎందుకు వేసుకున్నాడు? మిత్రమా, ఆ విషయాన్నే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రీల్స్ ఆఫ్ హిందూయిజం పుస్తకానికి ముందు మాటలు ఒక మాట చెప్తాడు. మనిషికి ప్రశ్నించడం ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈ ప్రశ్న, కుతూహలం, సందేహోల్లాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రశ్నే మానవ సమాజ ప్రగతికి మూలం అని చెప్పాడు. అంటే ప్రశ్నించనిదే పండెందుకు కింద పడుతుంది, పైకి ఎందుకు పోదు అని అనుకుంటేనే కదా గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చింది. ఆ ప్రశ్న వేసుకుంటేనే కదా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుగొన్నది. సో ప్రశ్న అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే మనం ఆ ప్రశ్నించే తత్వాన్ని మనకు నేర్పడం అనేది సైన్స్ లో మొట్టమొదటి అంశం. ఈ ప్రశ్న లేకుండానే మనం సైన్స్ చదువుకుంటున్నాం కాబట్టి అగో అలాంటి కీటక సన్యాసుల్లాగా తయారవుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రశ్న లేకపోతే ఏమైతుంది? ప్రశ్నించడాన్ని మతం ఎంతగా